अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे वागीशाद्यास्तमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन्नामकथानादं को न याति पराङ्गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करम्। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळु नान्यं दैवं नैव जाने न जाने। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। चतुर्मुखमुखाम्भोजवनहं सौधुर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। ఈవేళ చాలా సుదినం, మహావీర జయంతి, దానితోడు భానువారం. భానువారం ఏంటి విశేషం అంటే సూర్యవంశమునందు శ్రీరామచంద్ర ప్రభు అవతరించున్నాడు కాబట్టి ఇది ప్రశస్తమైనది. ఈవేళ డేట్ ప్రకారం 25వ సంఖ్య పవిత్రమైనది, విలక్షణమైనది. సాంఖ్యతత్వ కౌముదిలో ఈ విశ్వమంతా కూడా 24 తత్వములతో ఏర్పడి ఉన్నది. 25వది దాన్ని విశ్వం కంటే విలక్షణంగా వివిక్తంగా చెప్పి ఉన్నారు సాంఖ్యులు సాంఖ్య దర్శనాల్లో. దానిని వేదాంత శాస్త్రంలో కూడా గౌరవించారు, శ్రీమద్ భాగవతంలో కూడా గౌరవించారు. 25వ సంఖ్యను కాలమని, జీవుడని, దేవుడని అనేక విధములుగా జగత్ కంటే విలక్షణమైన విశిష్టమైన తత్వముగా పరిగణించారు. ఉదాహరణకి భాగవతం 7వ స్కంధంలో
నరసింహస్వామిని యక్షులు స్తోత్రం చేస్తూ పంచవింశ 25వ నంబరు చేత చెప్పబడే మహానుభావా అని ఆయన కీర్తనం చేశాం. అందుచేత సూర్యవంశమునందు అవతరించిన రామప్రభు యొక్క చరిత్రను యథాశక్తి అక్కడక్కడ గుర్తుకొచ్చిన వారిని స్మరణం చేసుకుంటూ మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఆదివారం కావటం 25వ నంబరు మహావీర జయంతి. ఈ విధంగా దినమునందు మనము శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను అధ్యాత్మ రామాయణ నందు ఏ పరబ్రహ్మతత్వముగా ఆయన్ని కీర్తించారో ఆ విషయం శ్రీమద్ రామాయణంలో వ్యంజనావృత్తి చేత మనకు అవగతం అవుతున్నది, తెలియవచ్చుతున్నది అని మనం ఇవాళ విశ్లేషణ చేస్తున్నాం. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. శ్రీ ఆంజనేయ స్వామి జితేంద్రియుడుగా ప్రసిద్ధమైనాడు. జితేంద్రియుడైన మహానుభావుడు ఆయన శ్రీరామపాదములను పట్టుకుని వదలటలేదు. పవమానసుతుడు పట్టు పాదార విందములకు. దీనిలోని స్వారస్యాన్ని పెద్దలు వివరించారు. త్రిపాదోర్ధోదయత్ పురుష పాదోస్య విశ్వాభూతాని. పాదమనందు రమించుతున్నాడు హనుమంతుడు. ఏమి పాదం అంటే జగత్తు. ఈ జగత్తునందు పరమాత్మ యొక్క తత్వము ఆత్మస్వరూపంగా ఉన్నది. దీని యందు రమించుతున్నారు ఆత్మారాములైన మహానుభావులందరూ. కాబట్టి జితేంద్రియుడైన మహానుభావుడు పూర్తిగా స్వామికి ఆత్మ సమర్పణం చేసుకున్న భక్తులలో అగ్రేసురుడైన హనుమంతుడు త్రేతాయుగంలో చాలా ప్రసిద్ధికి వచ్చాడు. ఆ పరమభక్తాగ్రగణ్యుడైన హనుమంతుని యొక్క సర్వసమర్పిత భావాన్ని మనం సుందరకాండలో ఆరంభంలోనే గమనించగలుగుతున్నాం. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. శ్రీరామచంద్ర ప్రభు వదిలిపెట్టిన బాణంలాగా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంతకంటే ఏం కావాలండి వేదాంతం? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే కురునందన అని భగవద్గీతలో చెప్పిన వేదాంత సారం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలో వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామి రూపంలో మనకు దర్శనం చేయిస్తున్నారు. నిమిత్త మాత్రం భవే సవేశాచిన్నని గీతలో ఏమి చెప్పుకున్నాడో శ్రీకృష్ణ పరమాత్మ దానిని ఆచరణలో పెట్టి చూపించిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. కాబట్టి వాల్మీకి రామాయణంలో వేదాంత అర్థము మనకు దొరకటం లేదు. అందుకోసం అధ్యాత్మ రామాయణం రచించవలసిన అవసరం పట్టింది అని అనుకోవలసిన పని లేదు. త్రేతాయుగంలో జితేంద్రియుడైన మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం. ఆయన యొక్క బుద్ధి అలాంటిది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేకురునందన. ఒకే ఒక సునిశ్చితమైన శరణాగతి నిష్ఠమైన ప్రపత్తి రూపమైన బుద్ధి గలవాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ద్వాపరయుగంలో ద్వాపరాంతంలో మహాభారత సంగ్రామంలో బుద్ధిభ్రంశం వచ్చింది. ఎవరికి? అర్జునునికి. అలాంటి వానికి స్థిరమైన బుద్ధి నిలబడి జయమును చేకూర్చేటందుకోసం ఆయన టెక్కెం మీద ఆంజనేయ స్వామి నిలబెట్టారు. జితేంద్రియుడు
యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. ఎప్పుడైతే ఆయన చెప్పుకుంటున్నాడో ఆయన యొక్క ప్రపత్తి అత్యద్భుతమైనది. ఆ ప్రపత్తితో నిండినటువంటి వ్యవసాయాత్మక బుద్ధికి రూపం దాల్చి ఉన్నాడా అని చెప్పదగిన మహానుభావుడు ద్వాపరాంతంలో అర్జునుడు ఎక్కడైతే నిలబడి ఉంటాడో ఆయన శిరస్సు మీద సరిగా ఆయన ఆంజనేయ స్వామి యొక్క ధ్వజాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆయన జితేంద్రియుడు, వ్యవసాయాత్మక బుద్ధి గలవాడు, ప్రపంచంలో సర్వశ్రేష్ఠుడు. కాబట్టి నరుడైన అర్జునునకు మహాభారత సంగ్రామం ఆరంభంలో ఎప్పుడైతే బుద్ధి విచలితమైందో దాన్ని స్థిరం చేసేందుకోసం ఆ విధంగా కపిధ్వజుడైనాడు. ఎవరు? అర్జునుడు. ఈ విధంగా భగవద్గీతను తీసుకొని వచ్చి మనం సుందరకాండలో సమన్వయం చేస్తున్నాం. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క అద్భుతమైన మహిమను గుర్తెరింగిన వారిలో ఆంజనేయ స్వామి, గోస్వామి తులసీదాస్ చెప్పినట్లు కవీశ్వర కపీశ్వర వాల్మీకి మహర్షకుడు ఆంజనేయ స్వామి అని చెప్పుకున్నాం. కాబట్టి ఆయన రావణాసురునితో మంత్రంలో ఆడుతూ సరైన సలహా చెబుతూ, ఏమనుకుంటున్నావా శ్రీరామచంద్రుడు అంటేను, త్రాతుం న శక్తాయుధి రామవధ్యం రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకోవ. చతుర్ముఖ బ్రహ్మ అయినా సరే, త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడైనా సరే, ఎవరైనా సరే రామచంద్రుని ముందర నిలబడలేడు. సమస్తమైన చతుర్దశ భువనములను ఆయన విధ్వంసం చేసి మళ్ళీ సృష్టించగలడయా అని చెబుతున్నాడు. అంటే రామచంద్ర ప్రభువు సాక్షాత్తు పరబ్రహ్మతత్వం అని గుర్తెరింగిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి. ఈ విధంగా మనం చింతన చేసుకుంటే బాలకాండలోనే మనకు అందమైన శ్లోకం ఉన్నది. అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం వసిష్ఠోపి మహాతేజాః ఏ చైమే తపసి స్థితాః. విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో ఉంటున్నాడు. పుత్రవ్యామోహంలో పెట్టి కొట్టుకులాడుతున్నావుయా నువ్వు, శ్రీరాముడు ఎవరో మాకు తెలుసు, కనిపించే తండ్రి కంటే మాకు తెలుస్తున్నాయా ఆయన ఎవరైంది. మహాత్మానం, ఆయన మహాత్ముడు. ఏమిటి మహాత్మా అంటే, ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయక. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలో ఆత్మవాన్ కహ అనే ప్రశ్న ఉన్నది. ఆయన ఆత్మవంతుడు. ఆత్మలో లేనివాడు ఎవరండి? ఆత్మవాన్ కహ అంటే ఆత్మజ్ఞానం గలవాడు, ఆత్మ దర్శనం చేసినవాడు. అదేమిటి అభీక్షణం విస్మృతాత్మకం అంటున్నది భాగవతం. అయ్యా, సాధారణంగా సమస్త లోకములకు రోటీ కపడా మకాన్, ఇంద్రియములు సంతుష్టిపరచుకోవటం, ఆహార నిద్ర భయములు, వీనితో సంసారం వెళ్ళిపోతుంటే ఆత్మల గురించి తన గురించి తాను తెలుసుకునే జిజ్ఞాస ఎన్నడైనా ఉన్నదా? లేదు సరికదా. అభీక్షణం విస్మృతాత్మకం, దాన్ని పూర్తిగా మర్చిపోయి సంసార ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు కదా అన్నాడు భాగవతం. అలా కాకుండా ఎవడైతే ఆత్మజ్ఞుడై ఉన్నాడో ఆత్మవాన్, ఆయన ఆత్మవంతుడు. అంటే తక్కిన వాళ్ళందరూ కూడా అనాత్మ ప్రపంచంతో తాను తాదాత్మ్య భావాన్ని పొందిన బుద్ధితో నడుచుకునే వాళ్ళే తప్పితే ఆత్మనిష్ఠులు కారు సుమా. కాబట్టి ఆరంభంలోనే శ్రీరామచంద్రుని ఆత్మవాన్ కహ అని చెప్పట్లోనే అద్భుతమైన స్వారస్యం ఉంది. శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు
పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కైకమ్మ చెప్పింది ఆయన తరఫున, నువ్వు 14 సంవత్సరములు అడవికి వెళ్ళవలసిన అవసరం ఉందయ్యా, నాన్నగారి సత్యవచనాన్ని నిలబెట్టాలి అన్నది ఆ తల్లి. నవనంగంతు కామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. నాయన, రేపు నీకు పట్టాభిషేకం అన్నప్పుడు కానీ, నువ్వు అడవికి వెళ్ళాలి అన్నప్పుడు కానీ, మితిమీరిన హర్షం కానీ, కుంగదీసేటువంటి దుఃఖం కానీ అని ఏమీ తేడా పడలేదు సుమా. ఆ ముఖంలోని కవళికలు కానీ కళ కానీ ఏమాత్రం తగ్గలేదు. అందుచేత తిరిగి వెళ్ళిన తర్వాత కౌశల్యాది పోల్చుకోలేకపోయింది. అలాగే ఉన్నాడు మహానుభావుడు. ఏమిటంటారు దీన్ని? స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ. ఏ స్థితప్రజ్ఞుడైన మహానుభావుడు ఉంటాడో ఆయన లక్షణాలు పూర్తిగాను శ్రీరామచంద్రుని ఎందువల్ల ఉన్నాయంటే ఆయన ఆత్మవంతుడు కాబట్టి అహం వేద్య మహాత్మానం రామద సదాత్మజం అని విశ్వామిత్ర మహర్షిని శుభ్రంగా ఉద్ఘోషణం చేశాడు. ఆ తర్వాత రామలక్ష్మణుడు తనతో తీసుకువెళ్ళిపోయిన తర్వాత మర్నాడు పొద్దున ఒకసారి పిల్లవాడిని నిద్రలేపుతున్నాడు ఆయన. చాలా ప్రసిద్ధమైన శ్లోకం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. శ్రీరామచంద్రుని యొక్క నిద్రపోతున్న ముఖారవిందం చూస్తే ముచ్చటేసిందిట. ఆ ముఖం జాగ్రత్త అవస్థలో ఎలా ఉన్నదో నిద్రావస్థలో కూడా అలాగే కళకళలాడుతూ ఉన్నది. తమో గుణం చేత అభిభూతమైన బాగా నిమగ్నమైన జంతువులన్నీ కూడా ఆత్మస్పర్శ లేని కారణం చేత ఆ ముఖంలో కళ నశించిపోతుంది. జాగ్రత్త అవస్థలో ఉన్న ముఖంలో ఉన్న వికాసం వేరు, నిద్రావస్థలో ఉన్న ముఖం కనులకు పుసులు, శ్లేష్మము, గొరకబెట్టడము, ముఖం చూడబుద్ధి కాదు. ఒకటే మాటలో చెబుతున్నాను నేను. అటువంటి అవలక్షణాలు లేవు ఆ తండ్రి దగ్గర. అందువలన కౌసల్య సుప్రజా రామ, చిరునవ్వుతో నీ ముఖాలు ఉందో జాగ్రత్త అవస్థలో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉందిరా నీ ముఖము. నిన్ను కన్న తల్లి ఎంత భాగ్యవంతురాలు నాయన. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నాయన, సూర్యోదయం అవుతున్నది. ఉత్తిష్ట నరశార్దూల, లేచి సంధ్యావనం చేయవలసింది నేను పిలుస్తున్నాడు విశ్వామిత్రుడు. ఏ ఆత్మవంతుని యొక్క లక్షణాలు శుభలక్షణాలు ఉన్నాయో ఆయనకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు సమానంగా ఉంటాయి. ఇంచేత నిద్ర చేత ముఖ కవళికలు దెబ్బతిని చెమటబట్టి కన్నులు పుసులు కట్టి చూడలేని దురవస్థ పాలు కాకుండా జాగ్రత్త అవస్థలో ఉన్న సొగసే ఏమాత్రం చెడకుండా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిస్తున్నాడు విశ్వామిత్రుని. ఆ చూడటం కూడా చేత కావాలి. ఆ మహర్షి కాబట్టి దాన్ని దర్శనం చేయగలిగాడు. గుణత్రయమును అతీతమైన వాడు, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైన ఆత్మస్వరూపంలో ఉన్నాడు మనవాడు అని గ్రహించుకుని కౌసల్య సుప్రజా రామ. వాల్మీకి ఇచ్చిన మనకు మహావరం. ఇప్పటికీ తిరుపతిలో ఈ శ్లోకంతోనే సుప్రభాతం గానం చేస్తారు. అతి ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి మాటిమాటికి బోల్డైన విడతల బోల్డైన స్థలముల్లో శ్రీమద్ రామాయణంలో వేదాంత సారం అంతా కూడా నిబిడీకృతమై ఉన్నది. ఈ భౌతిక శరీరం అనేది మాంసము, చర్మము, అస్థిపంజరంతో కూడి ఉన్నది, రక్తం మొదలైన వాటితో. ఇది శాశ్వతమైంది కాదు. వాసాంశ జీర్ణాయన యథా విహాయ అని దీన్ని
పరిత్యాగం చేయగలిగిన వాళ్ళు మహానుభావులు అని మన గీతాధ్యయనం వల్ల నేర్చుకోగలుగుతున్నాం. దానికి ఉదాహరణలుగా ఇతిహాసమైనటువంటి శ్రీమద్ రామాయణంలో శరభంగ మహర్షికి దర్శనమిస్తున్నాడు. శబరి కూడా మనకు గోచరం అవుతుంది. శ్రీరామచంద్ర ప్రభు యొక్క సన్నిధానంలో శరీరాన్ని అవలేలుగా అగ్నిహోత్రమనుదు పరిత్యాగం చేశాడు శరభంగ మహర్షి. దివ్య శరీరంతో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినాడు. డిటో అదే సందర్భం జరిగింది శబరి విషయంలో కూడాను. ఇదంతా వేదాంతమే కదా. ఈ భౌతికమైన శరీరము సూక్ష్మ శరీరం కంటే భిన్నమైనది. ఈ సూక్ష్మ శరీరం కంటే భిన్నమైన దానిని శ్రీమద్ రామాయణంలో 2 చోట్ల చూపిస్తున్నాడు. లింగినీం సాధయిష్యత. సుందరకాండలో ఆంజనేయ స్వామికి నిర్వేదం వస్తుంది. ఇంతవరకు సీతాదర్శనం కాలేదే, నేను తిరిగి వెళ్ళినట్లయితే ఈ సీతను నేను చూడలేకపోయినాననే మాటను చెప్పినట్లయితే శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు అంటే మరొకరేంటి వాళ్ళందరూ జీవించగలరో లేరో. అంచేత నేనేం చేస్తాను, ఈ లింగ శరీరాన్ని పరిత్యాగం చేసినందుకు నేను ఇక్కడే యోగం చేసేస్తానన్నాడు. అంటే భౌతిక శరీరం కంటే లింగ శరీరం భిన్నంగా ఉన్నది అని సుందరకాండలో చెప్పేసేసాడు. ఆ విధంగానే యుద్ధకాండలో ఒక చోట రావణాసురునితో తలపడుతున్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. రావణాసురుడు ఒకసారి ఒక గుద్దిన తర్వాత ఆంజనేయ స్వామి దాన్ని తట్టుకొని లేచి మళ్ళీ నిలబడి పిడికిలి గట్టిగా బిగించి రావణాసురుని గుండె మీద ఒక్క పొడిచాడు. పొడిచేటప్పటికీ ఆయన పడిపోయినాడు, కుప్పగొలిపోయినప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నాడు, భూతాత్మానం, నీ శరీరం నుండి భూతాత్మను అనగా జీవాత్మను విడదీస్తున్నాను చూసుకో ఈ పిడికిలి పోటుతో అని బెదిరించి ఒక్క గుద్దేశాడు. అంటే అక్కడ శరీరం వేరు, వాల్మీకి రామాయణంలో భూతాత్మ అని ప్రయోగించిన జీవాత్మ వేరు అని వేదాంత బోధన మనకు కథా సందర్భంలో వాల్మీకి మహర్షి చక్కగా బోధిస్తున్నాడు. మరొక చోట విభీషణ శరణాగతిలో భయపడుతూ మనవి చేశాడు సుగ్రీవుడు రామప్రభు దగ్గర, అయ్యా విభీషణుడు విశ్వసనీయుడు, శరణాగతి చేసిన వాడు సంతోషమే. ఒకవేళ కృత్రిమోపాయంతో శత్రుపక్ష నుండి వచ్చినవాడు గనక మన కొంపదీసి ఏమైనా అపకారం చేస్తాడేవో అని భయంగా ఉన్నది నాకు, నన్ను మన్నించాలి, నా మనస్సులో మాట నేను విన్నవించుకున్నాను అన్నాడు సుగ్రీవుడు. నాయనా నీకంత భయం ఎందుకురా, నేనే ఏమనుకున్నావో ఎంతటి వాడిని నేను, కాలి గోటితో బ్రహ్మాండంలో కూడా మీటి ఒక్క క్షణంలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయగలను. ముల్లోకముల్లో యక్షులు, రాక్షసులు, కింపురులు, కిన్నరులు, గంధర్వులు ఎవరైతే ఉన్నారో అందరినీ కలిపి ఒక్క చిటికలో కాలి బొటన వేలు కొనగోటితో వీటన్నిటిని కూడా నేను అవలేలగా జయించగలను, మట్టు పెట్టగలను అన్నాడు శ్రీరామప్రభు. ఇలాంటి ఘట్టములను మనం స్మరించుకున్నట్లయితే శ్రీరామచంద్ర ప్రభువు మానవావతారం ధరించినా కూడా ఆయన యొక్క ఆత్మతత్వము, వేదాంత సారభూతమైనటువంటి ముఖ్యమైన విషయములు కూడా పలుచోట్ల శ్రీమద్ రామాయణంలో మనకు గోచరం అవుతున్నాయి. అయితే వాటిని గమనించటంలో జాగరూకత ఉండవాలి. రామకృష్ణ పరమహంస బోధామృతంలో ఏం చెప్పారంటే, అరణ్యవాసంలో శ్రీరామచంద్ర ప్రభు వెనకాల సీతాది వెడుతున్నది, ఆమె వెనకాల లక్ష్మణుడు నడుస్తున్నాడు. రామచంద్ర ప్రభు యొక్క దర్శనం కొంచెం సీతాది అడ్డు రావటం వల్ల
లక్ష్మణస్వామి ఖిన్నుడై, అమ్మ కొంచెం నువ్వు తప్పుకుంటే మా అన్నగారిని నేను చూస్తూ ఉంటాను, కనులారా చూస్తూ ఉంటాను, నేను వెనక నుండి వస్తున్నాను అన్నాడు. దాని స్వారస్యాన్ని చెప్పారు పరహంస. శ్రీరామచంద్ర ప్రభువు పరమాత్మ, సీతాదేవి మాయాస్వరూపిణి, వెనకోన లక్ష్మణుడేమో జీవస్వరూపుడు. జీవుడు ఎప్పుడైతే పరమాత్మను దర్శించలేకపోతున్నాడో ఇప్పుడు మాయను ప్రార్థించవలను. తల్లి కొంచెం నువ్వు తప్పుకుంటే కానీ నేను పరమాత్మను దర్శించలేను అని మాయను శరణ పొందవలను అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులలో తండ్రి కంటే తల్లి దగ్గర పిల్లలకు ఎక్కువ చనువు ఉంటుంది కాబట్టి పరమహంస చెప్పిన విధానంగా ఆయన అనుష్ఠానం చేసి కాళికాదేవి భక్తుడై ధనుడైన విధంగా తల్లిని సీతాదేవిని మాయాస్వరూపుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు రామభద్రుని అనుగ్రహం సులభమవుతుంది అని పెద్దలు చెబుతుంటారు. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో అనేక స్థలములలో వేదాంతార్థం మనకు గోచరం అవుతున్నది. గోచరము అయిన దానిని గమనించే పద్ధతిని మనం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. జితక్రోధ నతు గతక్రోధ అన్నారు. క్రోధమును కామక్రోధములను మొదలైన వాటిని పూర్తిగా పోగొట్టుకుంటే వాడు చట్రాయి కావచ్చును, అసమర్థుడు కావచ్చును, ఎందుకు పనికిరాని చోటపేను కావచ్చు. అంచేత శ్రీమద్ రామాయణం మనకు నేర్పింది గతక్రోధ అని కాదు, జితక్రోధ. ఒక్కసారి వానరసేనలు సేతుబంధం మీద సముద్రాన్ని దాటి లంకానగరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్వత శిఖరం మీద ఉన్న లంకను చూసి, ఇదిగో నేను ఇప్పుడు నా క్రోధాన్ని ఈ లంకాపట్నం మీదకి వదిలేస్తున్నాను సుమా. అంటే ఎక్కడ అవసరము స్థాన క్రోధ ప్రహర్తాచ, సరైన స్థలంలో క్రోధాన్ని ప్రయోగించాలి, సరైన స్థలంలో ప్రహారం చేయాలి. దేనిని ఏ సమయంలో సరైన చోట గురి చూసి వాడుకోవాలనో దాన్ని తెలిసిన వాడు ఎవరయ్యా అంటే స్థితప్రజ్ఞుడు. అంచేతనే ఒక సైకాలజీ ప్రొఫెసర్ గారు ఆయన థీసిస్ రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఏమిటి థీసిస్ అంటే కామక్రోధ లోభాలు అరిషడ్ వర్గాలు, వీటిని మనం వాటి జోలికి వెళ్ళకూడదు, పనికిరావు తీసేసుకోవాలనుకుంటున్నారు. అలా కాదు, సబ్లిమేషన్ ఆఫ్ ది ఇన్స్టింక్ట్స్ ఈజ్ మచ్ మోర్ వాంటెడ్. కామక్రోధ లోభాదులు ఎక్కడ ఏవి అవసరమవుతాయో అక్కడ వాటిని జాగ్రత్తగా వాడుకోనవలను అని తాత్పర్యం. కానీ వాటిని పూర్తిగా మానుకుంటే వాళ్ళని దుష్టులను శిక్షించవలసిన సందర్భంలో క్రోధం రాకుండా ఎలాగా? కామం అనేది లేకుండా ఏ పని నడవదు కదా. మనుస్మృతులు చెప్పాడు కదా, మనుస్మృతులు చెప్పవలన కామగీత అని ప్రత్యేకంగా 16 గీతల్లో మహాభారతంలో ఒకటి ఉన్నది. కాబట్టి కామాన్ని వదులుకుంటే ఎలాగా? ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నేను కామస్వరూపంగా ఉన్నాను, అయితే ధర్మానికి విరుద్ధం కాకూడదు. కాబట్టి కామక్రోధ లోభాదులను పూర్తిగా పరిత్యాగం చేయటం తాత్పర్యం కాదు. జితక్రోధ ఆత్మవానుకో జితక్రోధో. ఈ విధంగా వాల్మీకి మహర్షి మనకు ఆరంభంలోని శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ గుణములను తెలియజేస్తూ ఆయన స్థితప్రజ్ఞుడని, ఆత్మవంతుడని, ఆయన కామక్రోధాదులను వశంలో ఉంచుకున్నవాడని ఇలాంటి విశేషములను మనకు తెలియజేస్తున్నారు. ఈ తెలియజేసిన విశేషాలన్నీ కూడా వేదాంత శాస్త్రమునకు భగవద్గీతలో చెప్పిన ఉపదేశాలకి చాలా అనుకూలంగా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఇది అద్భుతమైన ఇతిహాసము, కావ్యమైన కారణం చేత అవన్నీ కూడా
పాత్రల రూపాన్ని ధరించి కనిపిస్తూ ఉంటాయి. ఆ పాత్రలు వాళ్ళ వ్యవహారము అనే వ్యవహారంగా బిహేవియర్, వాళ్ళ నడవడికని బట్టి ఇవి ఎక్కడ సమంజసంగా ఉన్నాయి, ఎక్కడ ఉద్రేకానికి వచ్చినాయి, ఎక్కడ తప్పుదారిలో పెట్టింది. సాధారణ ప్రాణికోటి అంతా కూడా కామక్రోధ లోభాదులకు వశమైన కారణం చేత తప్పుడు దోవలో పడుతున్నారు. పప్పులో కాలు వేసి వాటి వశమైపోయి దుఃఖానికి లోనవుతున్నారు. అలా కాకుండా ఏది ధార్మికమైన కామం, ఏది అధార్మికమైనది. అధార్మికమైన కామం ప్రధానంగా ఉంటుంది, అక్కడ ధర్మం ఉండనే ఉండదు. అలాంటి దాన్ని ఎక్సెప్షనల్ కేసుగా శూర్పణఖ దగ్గర చూపించాడు వాల్మీకి. ఈ విధంగా ధర్మార్థకామ మోక్షములందు ఏ ఉపదేశములు మహాభారతంలో ఉన్నాయో అవన్నీ కూడా మౌఖికంగాను పాత్రల ద్వారా కూడా శ్రీమద్ రామాయణంలో అద్భుతమైన చరిత్ర చిత్రణతో మనకు హృదయంగమం అవుతున్నాయి. ఆ హృదయంగమం అవటం వల్ల కావ్య పాఠం వలన ఆ గుణముల మీద మనకు కుతూహలం కలిగి మనిషి సహజంగానే సత్ప్రవర్తనకు అలవాటు పడిపోతాడు. ఇది కావ్యము పాఠము వలన వచ్చిన లాభం ఏమిటంటే, కావ్యప్రకాశులు చెప్పినట్లుగా శ్వేతరక్షతే ఉపదేశయుజే, వేదశాస్త్రములు చెప్పిన ఉపదేశములను కావ్యమనేది పరోక్షంగా మనకు తెలియజేస్తూ మనల్ని దాని యందు సత్కర్మాచరణమునందు తరువాత సరి అయిన శీలమును ప్రవర్తనను నేర్చుకునేటందుకోసము మనకు మనమే తెలియకుండా ఆసక్తి కలవాళ్ళము కాగలము. ఈ విధంగా శ్రీమద్ రామాయణము ఇతిహాసము కావ్యమైన కారణం చేత జగదుద్ధారం చేసేటందుకు అవతరించింది అని మనం ఇవాళ స్మరించుకుంటూ మంగళం పాడుతున్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఋతవస్సాగరాద్వీపా వేదాలోకాశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. ఉపనయతు మంగళం నః సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదలే క్షణో రామః. స్వస్తి ప్రజాభ్యః.